బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా చైనా దేశాలు పరస్పరం సుంకాలు పెంచుతూ ప్రపంచ వాణిజ్యంలో ఆజ్యం పోస్తున్నాయి. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయానికి బేఖాతరు చేయకపోవడం ఏంటని చైనా ఉత్పత్తులపై ఏకంగా 145% టారిఫ్లను పెంచారు. మరి ఇందుకు బదులిచ్చిన చైనా తమతో ఇలాంటి బెదిరింపు ధోరణి పనిచేయదంటూ ఎదురు 125% సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాల్టి నుంచి ఈ పెంపు అమలవుతుందని శుక్రవారం ప్రకటనలో ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పరిణామంతో రెండు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అమెరికా అనుసరిస్తున్న విధానం ఒక నెంబర్ గేమ్ అని, ఆర్థికంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని చైనా అభిప్రాయపడింది. చైనా ఉత్పత్తులపై విధించిన పరస్పర సుంకాలను తొలగించే దిశగా అమెరికా ఆలోచించాలని సూచించింది. ఇదే సమయంలో అమెరికా విధించే టారిఫ్లను పట్టించుకునేది లేదని చైనా పేర్కొంది. చైనాతో ఒప్పందానికి బెదిరింపులు, ఒత్తిళ్లు సరైన మార్గం కాదని, పరస్పర గౌరవంపై ఆధారంగానే చర్చలు జరగాలని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి యాంగ్ కియాన్ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల వల్ల ప్రపంచ ఆర్థిక కల్లోలంలో ఏర్పడితే అందుకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని చైనా స్పష్టం చేసింది. అమెరికా విధించే సుంకాల వల్ల చైనా ప్రజల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, అమెరికాకు ఉత్పత్తులను ఎగుమతి చేసే చాలా కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.